ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే అగోరా అని ఒక సర్వీస్ ఉందన్నమాట. సో దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఈ అగోరా అంటే ఏంటిదంటే ఇదొక రియల్ టైమ్ మెసేజింగ్ అండ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్కి మనకి ఇదొక ఎస్డికే అనమాట. వీళ్ళు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ ఏడబ్ల్యూఎస్ కానీ ఫైర్ బేస్ కానీ వాళ్ళు మనకి డేటాబేస్ని ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ అగోరా కూడా మనకు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అదేంటిదంటే ఈ సర్వీస్ని యూస్ చేసుకుని మనం వీడియో కాల్స్ యాప్స్ని, వాయిస్ కాల్స్, లైవ్ స్ట్రీమింగ్ టు అండ్ రియల్ టైమ్ చాటింగ్ ఉంటుంది కదా ఫేస్బుక్ వాట్సాప్ లాంటిది. సో అలాంటి చాటింగ్ అన్నింటిని ఆ యాప్స్ అన్నింటిని మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం ఎటువంటి టెక్నాలజీని మళ్ళీ సపరేట్గా ఏం బిల్డ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ ఎస్డికేని యూస్ చేసుకుని మనం ఈజీగా ఇప్పుడు సపోజ్ మనం సపోజ్ ఒక యాప్లో మనం రియల్ టైం మెసేజింగ్ కానీ వాయిస్ కాల్, వీడియో కాల్ చేయాలంటే మనకి దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నమాట. సో దానికన్నా మనం ఇలాంటి ఎస్డికేని యూస్ చేసుకుంటే బెస్ట్. మనకి ఇలాంటి అగోరాలు అంటే మనకి చాలా సర్వీసెస్ ఉన్నాయి. అమాంగ్ దెమ్ అగోరా బాగా ఫేమస్ అనమాట అండ్ చీప్ కంపేర్ టు అదర్స్. దీని ప్రైజింగ్ కూడా చాలా చీప్ ఉంటుంది అండ్ ఇది ఇంటిగ్రేషన్ కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది. సో దానికన్నా మనం ఇలాంటి సర్వీస్ని యూస్ చేసుకొని మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద ప్రజెంట్ ఉన్న టైంలో ఇది వన్ ఆఫ్ ద గ్రోయింగ్ టెక్నాలజీ అనమాట. ఏ యాప్లో చూసినా మీరు వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ అన్నీ ఉంటున్నాయి కదా. సో అందుకోసమనే మీరు డెవలపర్ అయితే ఖచ్చితంగా ఈ అగోరా దాని గురించి తెలుసుకొని ఇది ఇంటిగ్రేషన్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ అయినా చేయొచ్చు. అండ్ పర్సనల్గా నేను మా కంపెనీలో మేము ఇప్పుడు క్లబ్ హౌస్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. సో దాంట్లో మేము అగోరాని యూస్ చేస్తాను అనమాట. క్లబ్ హౌస్ లాంటి సిమిలర్ ఫంక్షనాలిటీ ఉన్నది, దానికోసం మేము అగోరాని యూస్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్లబ్ హౌస్లో యూస్ చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు క్లబ్ హౌస్ తెలుసు కదా మనకి, మనం ఏదైనా ఒక రూమ్లో జాయిన్ అయితే వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్నాలజీ కూడా అగోరానే అనమాట. అగోరాని యూస్ చేసుకొని వాళ్ళు అది చేశారు. ఇప్పుడు క్లబ్ హౌస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అనమాట. 2000లో స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా గ్రోయింగ్ టెక్నాలజీ అనమాట, అది గ్రోయింగ్ యాప్ అనమాట. సో వాళ్ళు ఇంటర్నల్గా యూస్ చేసింది కూడా ఈ అగోరానే అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇన్ని మినిట్స్ ఎవ్రీ మంత్ అగోరా యూస్ చేస్తుంది అనమాట. అగోరా గురించి మొత్తం చెప్తా ఇది ఏంటిదని. అండ్ ఈ అగోరా వచ్చేసి ఒక చైనీస్ బేస్డ్ కంపెనీ అనమాట. చైనా వాళ్ళు డెవలప్ చేసింది. అండ్ ఇది అరౌండ్ గ్లోబ్ ఉంటుంది అనమాట. అండ్ 1000 ఎంప్లాయీస్ ఉన్నారు, 1000+ ఉంటారు. అండ్ అరౌండ్ గ్లోబ్ 200+ డేటా సెంటర్లు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి యుఎస్లో ఉందన్నమాట. ఇది షాంఘై చైనా నుంచి వస్తుంది ఈ కంపెనీ. అండ్ దీని ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం చూడవచ్చు ఈ యాప్స్ అన్నీ మనకి అగోరాని యూస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అగోరాని యూస్ చేసుకున్నాను. చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ యూస్ చేసుకుంటున్నాయి. సో ఈ అగోరాని యూస్ చేసుకొని మనం వీటన్నిటిని ఈజీగా చేయొచ్చు అనమాట. వీడియో కాల్, ఇప్పుడు మీరు ఏదైనా యాప్ వాట్సాప్ లాంటి అప్లికేషన్ చేస్తుంటే 1-to-1 కానీ గ్రూప్ వీడియో కాల్ కానీ చేయాలి కదా. సో ఈ అగోరాని యూస్ చేసుకొని 2 minutesలో చేయొచ్చు అనమాట. ఒకవేళ వీడియో కూడా కావాలి మీకు ఫ్లటర్ కానీ ఏదైనా టెక్నాలజీలో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది మొబైల్ డెవలప్మెంట్ అయితే నేను చేస్తాను, వేరే వాటికి అయితే రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే చేయండి, కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కాల్ యాప్ కూడా చేస్తాను. అండ్ మనం వాయిస్ కాల్స్ చేసుకుంటాం కదా వాట్సాప్లో కానీ 1-to-1 కాల్ చేసుకుంటాం ఓవర్ ఇంటర్నెట్. సో దీంతో చేసుకోవచ్చు అనమాట. అండ్ స్ట్రీమింగ్, ఇప్పుడు మనకి ఫేస్బుక్లో కానీ లైవ్లో, మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ స్ట్రీమింగ్ వస్తుంది కదా. సో దాన్ని కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ రియల్ టైమ్ మెసేజింగ్, అంటే మనం చాటింగ్ చేస్తాం కదా 1-to-1 పర్సన్, దాన్ని కూడా చేయొచ్చు. అండ్ క్లౌడ్ రికార్డింగ్, సపోజ్ మనం ఏదైనా రికార్డ్ చేసింది క్లౌడ్లో సేవ్ చేసుకోవాలంటే వాటన్నిటికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ప్రొవైడ్ చేస్తాం. ఈ మామూలు సర్వీసెసే, కానీ ఈ 5 మాత్రం తోపు. అందులో ఈ 2 బాగా పాపులర్ అనమాట. ఈ 2 బాగా పాపులర్, బాగా యూస్ చేస్తున్నారు బయట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ ఇదని, ఇది డెవలపర్స్ కోసం క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది వీళ్ళ డౌన్ టైం కూడా 99% అనమాట. అప్ టైం, నాట్ డౌన్ టైం. అండ్ జీరో డౌన్ టైం ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళ హిస్టరీలో ఇది 2013 నుంచి ఉంది ఈ కంపెనీ. అప్పటి నుంచి వీళ్ళ దాంట్లో 1% ఒక్కసారి కూడా సర్వర్ డౌన్ కాలేదని చెప్తున్నారు. 400 milliseconds యావరేజ్ గ్లోబల్ లేటెన్సీ, అంత డిలే అని అనమాట గ్లోబల్గా. అండ్ ఇక్కడ మీరు చూస్తే వాళ్ళ ఇంటెలిజెంట్ నెట్వర్క్ ఒకటి, హైపర్ స్కేలబుల్, 1 నుంచి 1 million సబ్స్క్రైబర్స్ దాకా ఒకే టైం. అంటే సపోజ్ ఏదైనా మీరు యాప్ డెవలప్ చేస్తుంటే, సపోజ్ ఒకేసారి యాప్లో మీకు బాగా పాపులర్ అయిపోయింది. సపోజ్ మీరు ఒక క్లబ్ హౌస్ లాంటివి చేశారు. ఇప్పుడు ఒకేసారి
నుంచి 1,000,000 అంటే 10 lakhs కస్టమ్ ఒకేసారి ఆ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అయినా కానీ వాళ్ళు స్పీడ్ తగ్గలేదని వాళ్ళు మనకి ఇక్కడ చూస్తున్నారు హైపర్ స్కేలబుల్ అని. ఆల్ ద యూజర్స్ ఇక్కడ వీళ్ళు చూస్తే 200+ డేటా సెంటర్స్ ఉన్నాయన్నమాట అరౌండ్ గ్లోబ్. అండ్ వీటన్నిటికీ మనం యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇవి ఇప్పుడు వచ్చేసి వీటన్ని ప్లాట్ఫామ్స్కి మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంక్లూడింగ్ ఫ్లటర్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లటర్కి అగోరా ఆర్టీసీ ఇంజిన్ ఉంటుంది అనమాట. సో ఆర్టీసీ ఇంజిన్, సో మనం దీన్ని యూస్ చేసుకొని మనం ఫ్లటర్లో కూడా మనకు ఫ్లటర్ కూడా సపోర్ట్ ఉందన్నమాట ఇది. సో నో వరీస్, ఫ్లటర్లో కూడా మనం చేసుకోవచ్చు దీన్ని యూస్ చేసుకొని. మళ్ళీ ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ఓఎస్, విండోస్, వెబ్, ఎలక్ట్రాన్, యూనిటీ వీటన్నిటిలో కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యూస్ కేసెస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అనమాట, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ మనకి సోర్స్ ఉందన్నమాట, అగోరా క్లబ్ హౌస్ని యూస్ చేస్తుందని. వీళ్ళైతే అఫీషియల్గా అయితే క్లబ్ హౌస్ కానీ అగోరా కానీ ఇప్పుడు దాకైతే చెప్పలేదు, బట్ ఇంటర్నల్గా అయితే యూస్ చేస్తున్నారని వాళ్ళైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ వన్స్ ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అగోరా షేర్ ప్రైజెస్ కూడా బాగా అప్ అయిపోయినాయి అనమాట. ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చూసుకోండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మస్ట్ అనమాట, ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఈ కోడ్ కావాలంటే ఫ్లటర్ అగోరా అని గూగుల్లో టైప్ చేస్తే గిట్ అని టైప్ చేయండి. సో గిట్ అని టైప్ చేస్తే వాళ్ళకి మనకి ఉందన్నమాట ఫ్లటర్. ఇది ఇక్కడ అగోరా ఐఓలోకి వస్తే ఇక్కడ మీరు ఇక్కడ రిపోజిటరీ చూసుకోవచ్చు. వాళ్ళు ప్రతిదానికి ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో ఈ రిపోజిటరీని యూస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి చాలా ట్యూటోరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదనమాట అగోరా. సో మీరు ఒకవేళ డెవలపర్ అయ్యి ఉన్నా లేకపోతే నాన్ డెవలపర్ అయినా కానీ ఖచ్చితంగా ఈ టెక్నాలజీస్ నేర్చుకోండి. ఎందుకంటే ఇది చాలా ఈజీగా చేయొచ్చు. మనం వితౌట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టాలంటే దీనికన్నా డబుల్ అవుతుంది. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి ప్రైజింగ్ వచ్చేసి కూడా వెరీ చీప్ అనమాట. ఎవ్రీ మంత్ మనకి వీళ్ళు 10,000 minutes ఫ్రీ అనమాట. లైక్ మనం ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుకుంటున్నాం అంటే 1 minute, అట్లా ఎవ్రీ మంత్ మనం 10,000 ఫ్రీ మినిట్స్ వస్తాయి అనమాట. దాని తర్వాత కూడా వీళ్ళు రీజనబుల్ ప్రైస్ అనమాట. తర్వాత మీరు ఒక వాయిస్ కాల్ చేసుకోవాలనుకుంటే ప్రతి 1,000 minutesకి $1 పే చేయాలి, అరౌండ్ 70 rupees అనమాట. లైక్ ఇది చాలా చీప్. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కన్నా ఇలాంటివి యూస్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ కూడా అది వీడియో కాల్కి కూడా అంతే అనమాట. $4 పే చేయాలి లైక్ ఇక్కడ ఇది క్వాలిటీ ఇచ్చారు కదా 720p RBలో, దీనికి ఇది అనమాట. ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు దీన్ని. మనకి డేటా అంతా కూడా చాలా సెక్యూర్ ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ దీని మీద మీకు ఫ్లటర్ సిరీస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వి వాంట్ అగోరా ఫ్లటర్ అని. సో నేను దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.